మంకీ పాక్స్ లక్షణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కరోనా మహమ్మారిని మర్చిపోకముందే ప్రపంచాన్ని భయపెట్టేలా మరో అంటువ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. అదే మంకీ పాక్స్. ఆఫ్రికా దేశాల్లో ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అసలు ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలేంటి తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మంకీ పాక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మంకీ పాక్స్ అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినదే. ఈ వైరస్ సాధారణంగా మధ్య పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. ఈ వైరస్ ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే దీనికి మంకీ పాక్స్ అని పేరు పెట్టారు. ఇక మంకీ పాక్స్ ను క్లాడ్ 1, క్లాడ్ 2 గా రెండు వేరియంట్లుగా వర్గీకరించారు. ఇందులో క్లాడ్ 1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యూమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. దీనిలో మరణాల రేటు 1 నుంచి 10% వరకు ఉంది. ఇక క్లాడ్ 2 కొంత తక్కువ ప్రమాదకరం. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1% కంటే తక్కువే. ఇక మంకీ పాక్స్ నేరుగా తాకడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే ఛాన్స్ ఉంది. ఇక రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన జంతువులను కొరకడం, తాకడం వల్ల మనుషుల్లోకి వైరస్ ప్రవేశించిందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్ 1 ఐబీ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. అది లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక WHO ప్రకారం ఈ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, నిస్సత్తువ వంటివి సాధారణంగా కనిపిస్తాయి. ఇవి దాదాపు 2 నుంచి 4 వారాల పాటు కొనసాగవచ్చు. ఇది సదరు వ్యక్తి ఇమ్యూనిటీ పవర్ పై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి నోరు, కళ్ళు, గొంతు, ప్రైవేటు భాగాలపై పొక్కులు రావచ్చు. ఇక మంకీ పాక్స్ లా కనిపించే దద్దుర్లు ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఈ వైరస్ సోకిన జంతువు లేదా వ్యక్తితో సంబంధం ఉన్న బట్టలు, దుప్పట్లు లేదా ఇతర వస్తువులను తాకకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు సబ్బు నీటితో చేతులను శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ చేతులు కడుక్కోవడం అందుబాటులో లేకుంటే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ని యూజ్ చేయాలి. చివరగా దీని బారిన పడకుండా ఉండాలంటే ఈ వ్యాధి లక్షణాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.